విజయనగరం జిల్లా బొబ్బిలిలో కాంగ్రెస్ నాయకుడు మువ్వల సీఎం చంద్రబాబు జనాభా పెంపుపై చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. మూడో బిడ్డకు 5 లక్షలు, నాలుగో బిడ్డకు 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే పేద కుటుంబాలు ముందుకు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షలాది మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని, ముందు వారికి ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అలాగే జిల్లా అధికార ప్రతినిధిని. ఈ మధ్య కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరసన్నపేట ప్రజావేదిక సభలో మాట్లాడుతూ, మరి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు నిరుద్యోగులు, ఉద్యోగాలు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఆ ఇళ్లలో ఇంత పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను చూసి బాధపడుతూ ఆ కాలాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించలేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పిల్లలను కనండి అనడంలో ఎంతవరకు సమంజసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉంది. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయండి, అంతేగాని పిల్లలు కనేసి ఆ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పిల్లలు ఉద్యోగాలు లేక సద్యోగాలు లేక చదువు సంఖ్యలు లేక ముగ్గురేసి నలుగురేసి కనండి, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఇలాగా ఆశ చూపించి వాళ్ళని మరీ నీచమైనటువంటి పరిస్థితికి దిగజార్చొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటా ఉన్నాను. మేము ఇచ్చిన సూచన సలహాలు మీరు చిత్తశుద్ధి ఉంటే పాటించండి. బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అలాగే జిల్లా అధికార ప్రతినిధిని. ఈ మధ్య కూటమి ప్రభుత్వం